అమ్మా అమ్మా ఏంటి ఈ టైంలో పడుకుంది? ఎప్పుడు పడుకోదు సౌజీ? ఓయ్ ఏంటి అమ్మ ఈ టైంలో పడుకుంది? ఎప్పుడు పడుకోదుగా? ఏమైంది? హెల్త్ ఏమన్నా బాగలేదా? మరి నాకెందుకు చెప్పలా? ముందు ఇటు వచ్చి కూర్చోండి. అది కాదు, ఒంట్లో బాగోకపోతే నాకు చెప్పొచ్చుగా. అంత సైలెంట్గా ఉన్నావే, ఎప్పుడు ఈ టైంలో పడుకోదుగా? ఎందుకు కంగారు? అంటే రోజు ఈ టైంకి పడుకోదుగా? దానికి అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రోజు ఎంత చాకరీ చేస్తున్నానో తెలుసా? ఎంత పని చేసినా ఇంకా ఇంకో పని అని ఏదో ఒక పని చెప్తానే ఉన్నారు. ఒక 5 నిమిషాలు కూడా టీవీ చూడనివ్వట్లా. అందుకే ఈ రోజు కాసేపు పడుకోబెట్టాను. అమ్మో, అంటే ఏంటి? దిండేసి నొక్కి చంపేశావా? నిద్ర మాత్రలు వేసావా? ఏం చేసావే? అంత ఆలోచించొద్దు. నా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. తొందరగా చెప్పు. అక్కడి నుంచి ఒక దూకండి, చచ్చూరుకుంటారు. ఏం ఆలోచనలు అవి? రోజు అత్తయ్య నన్ను టీవీ చూడనివ్వట్లేదు కదా, అందుకే ఒక్క మాట చెప్పాను అంతే. పొద్దు నుంచి ముసుగుప్పుకుని పడుతున్నారు. ఈ రోజు మొత్తం మీద ఎవరైతే గాఢంగా నిద్రపోతారో వాళ్ళు ఇంకొంత ఆయుష్ని సంపాదించుకుంటారు అని చెప్పి పంతులు గారు చెప్పారని చెప్పాను అంతే. మీ అమ్మగారు ఆయుష్ కోసం పొద్దు నుంచి నిద్రపోతూనే ఉన్నారు.